कृपया अपना स्थान ग्रहण करिए। मत संख्या 2। ఒకే సభ్యుడు లేచి సగం సమయం పైన 24 గంటల్లో ఎంత సమయం ఉంటే అంత సమయం నాకే కావాలి, నేనే మాట్లాడతాను, అవసరమైతే రౌడీజంతో చేస్తాను, లేదంటే పెత్తందారితనం చేస్తాననే విధంగా ఈ హౌస్ ని ఈ విధంగా ప్రవర్తించడం మంచిది కాదు. ఒకే హౌస్ లో మీరు మెంబర్ గా ఉన్నప్పుడు ఎన్నిసార్లు నన్ను పిలిపించారో ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. ముఖ్యమంత్రి గారు అన్నిటికీ నవ్వుతున్నారు అధ్యక్ష, ఎందుకో నాకు అర్థం కావడం లేదు. అంటే నేను ఘనకార్యం చేశాననుకుంటున్నాడా? సభ్యులు యావత్ దేశానికి, దేశ గౌరవ ప్రతిష్టలకు ఉన్న వ్యవస్థలకు ప్రతీకలన్న విషయం మరవకూడదు. 140 ఏళ్ల క్రితం బ్రిటిష్ రాజకీయ తత్వవేత్త జేఎస్ మిల్ కన్సిడరేషన్స్ ఆన్ రిప్రజెంటేటివ్ గవర్నమెంట్లో చెప్పిన మాటలివి. నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. మనం ఓటు వేసి గెలిపించి శాసనసభకు పంపించినటువంటి మన ప్రజాప్రతినిధుల నుంచి మనం ప్రధానంగా 2 విషయాలను ఆశిస్తాం. ఒకటి, మన రాష్ట్రానికి అంతటికీ సంబంధించి మంచి చేసేటటువంటి, మనల్ని రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా, సాంస్కృతికంగా పురోభివృద్ధి దశలో నడిపించేటటువంటి చట్టాల గురించి ఆలోచించి ఆ చట్టాలని చేస్తారని. రెండవది, ప్రభుత్వానికి మనందరి యొక్క సమస్యల్ని తన దృష్టికి తీసుకువెళ్ళి ప్రభుత్వం చేసినటువంటి చట్టాలని సరిగా నిష్పక్షపాతంగా అమలు చేస్తారని, ఈ రెండిటి విషయాల మీద వారు శ్రద్ధ చూపిస్తారని మనం ఆశిస్తాం. మనం ఎన్నుకున్నటువంటి ప్రజాప్రతినిధులు శాసనసభలోకి వెళ్ళి మన గురించి ఈ రకంగా ఆలోచించి చట్టాలు చేసి ప్రభుత్వాన్ని మనకి జవాబుదారీగా చేస్తున్నారా లేదా, వారు చేస్తున్నటువంటి చర్చల సరళి ఎలా ఉంది, ఆ చర్చల యొక్క నాణ్యత, స్థాయి ఎలా ఉన్నాయి అనేటటువంటి అంశాల మీద చర్చించడానికి ఇవాళ మన స్టూడియోలో 5 ప్రముఖులు ఉన్నారు. చర్చలోకి వెళ్లే ముందుగా వారిని మీకు పరిచయం చేస్తాను. శ్రీ టి దేవేంద్ర గౌడ్ గారు, హోంశాఖ మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నాయకులు, 3 సార్లు వరుసగా శాసనసభకు ఎన్నికైనటువంటి నాయకులు. శ్రీ ఎన్ కిరణ్ కుమార్ రెడ్డి గారు, ప్రసిద్ధమైనటువంటి రాజకీయ కుటుంబం నుంచి వచ్చినటువంటి యువ నాయకులు, వరుసగా 3వసారి శాసనసభకు ఎన్నికైనటువంటి వారు, ప్రస్తుతం ప్రభుత్వ చీఫ్ విప్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. శ్రీ పొత్తూరు వెంకటేశ్వరరావు గారు, సీనియర్ పాత్రికేయులు, ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్, వివిధ దేశాల్లో చట్టసభల చర్చల తీరును క్షుణ్ణంగా అధ్యయనం చేసినటువంటి వ్యక్తి. శ్రీ చాడా వెంకటరెడ్డి గారు, సిపిఐ శాసనసభాపక్ష నాయకులు, స్థానిక సంస్థల్లో విభిన్న హోదాల్లో పనిచేసినటువంటి వ్యక్తి. తొలిసారిగా శాసనసభకు ఎన్నికైనా నేరుగా పార్టీ ఫ్లోర్ లీడర్గా బాధ్యతలు చేపట్టినటువంటి నాయకులు. శ్రీ ఉప్పల గోపాలరావు గారు, ప్రజా ఆలోచన వేదిక కన్వీనర్, నిరంతరం ప్రజల సమస్యల పట్ల ఉద్యమిస్తున్నటువంటి పౌరులు. చర్చలోకి వెళ్లే ముందు మన శాసనసభలో జరుగుతున్నటువంటి చర్చల యొక్క సరళి గురించి సామాన్య ప్రజలు ఏమనుకుంటున్నారో ఒకసారి చూద్దాం. ఇవాళ వాళ్ళ తప్పులను వీళ్ళు ఎత్తుతున్నారు, వీళ్ళ తప్పును వాళ్ళు ఎత్తుతున్నారు. వీళ్ళండి చంద్రబాబు నాయుడు గారు చేసిన తప్పులు వీళ్ళు అంటున్నారు, వీళ్ళ తప్పులు వాళ్ళే. ఇది జరుగుతుంది తప్పితే అసెంబ్లీలో హుందాతనం అంటే తెన్నేటి విశ్వనాథం, ఎస్వి సుబ్బారెడ్డి, లేకపోతే ఆనాడు ఉన్నటువంటి వాయులాల గోపాలకృష్ణయ్య, ఆ క్వశ్చనింగ్ లేదు, ఆ సిస్టమ్ లేదు. ఎంతసేపు ఒకళ్ళ మీద ఒకళ్ళు బురద చల్లుకుంటాం, ఒకళ్ళ మీద ఒకళ్ళు తిట్టుకుంటాం, పోడియం మీదకి వెళ్ళిపోయి స్పీకర్ గారి మీద బల్ల మీద గుద్దటం, ఇవన్నీ అనవసరమైన విషయాలు, అనవసరమైన చేష్టలండి. ఈరోజు అసెంబ్లీలో మొత్తం 30% A+, రౌడీ గుండాయిజం సంబంధించిన వాళ్ళే ఉన్నారండి. ప్రశ్నోత్తరాల సమయంలో చర్చలు లేవదీయాల్సిన చోట ప్రశ్నలు లేవనెత్తడం, ప్రశ్నలు అనుబంధ ప్రశ్నలు, ఇదంతా సమయం చాలా వృధా అవుతున్నట్టున్నది. ఇదంతా ప్రజాధనాన్ని వాళ్ళు వృధా చేస్తున్నట్టు అనిపించట్లేదు వాళ్ళకు.
అనవసరమైన విషయాల గురించి మాట్లాడి తర్వాత సభ వాయిదా పడి ఇలా టైం వేస్ట్ అవుతుందండి. దీనివల్ల ఎంత ఎక్స్పెండిచర్, ఎన్ని లక్షల రూపాయలు, ఎన్ని కోట్ల రూపాయలు స్పెండ్ చేస్తున్నామని పార్లమెంట్ కోసం కానీ అసెంబ్లీ కోసం కానీ వాటి గురించి వాళ్ళు ఆలోచించట్లేదు. శాసనసభ పనితీరు చూస్తే ఎక్కువ కాలాపన చేస్తూ వివిధ రకాల గొడవలతో అట్టడిగిపోతుంది. లైవ్ టెలికాస్ట్ ఉన్న మన గౌరవ సభ్యులు కనీసం దానికి స్పందించకుండా గంటల కొలది వ్యర్థ ప్రసంగాలు చేస్తూ విలువైన కాలాన్ని వృధా చేస్తున్నారు. శాసనసభలో జరుగుతున్నటువంటి చర్చల తీరు గురించి వివిధ రాజకీయ పక్షాల నాయకులు ఏమంటున్నారో ఒకసారి చూద్దాం. సభ్యుల కంట ఇచ్చి మాట్లాడవలసిన పరిస్థితి స్పీకర్ గారు వచ్చింది. దీన్ని ఎవరు కూడా వారు చెప్పిన మాటని అంగీకరించలేదు, వారు ఇచ్చిన రూలింగ్ని కూడా ఎవరు పాటించలేదు. ఉదాహరణకి మోషన్ ఇచ్చినప్పుడు, స్పీకర్ నిరాకరించినప్పుడు, డిజాల్వ్ చేసినప్పుడు వెంటనే సభ్యులు కూర్చోవాలి, అది పద్ధతి. కానీ ఆ మోషన్ తాలూకు మెరిట్స్ మీదకి వెళ్ళి మాట్లాడడం ఉంది ఆ సభ్యుని పద్ధతి కాదు. ఇవాళ ఒకరు లెగిస్తే ఇతర వారు కేకేయడం, వారు లెగిస్తే ఇతర వారు కేకేయడం తప్ప సబ్జెక్ట్ మీద మరి దాన్ని స్టడీ చేసి మాట్లాడిన సభ్యులు చాలా తక్కువ మంది ఉన్నారు. వినే సభ్యులు కూడా పూర్వంత ఓపిక కూడా మరి సభ్యులు లేకపోవడం కూడా జరుగుతుంది. పొత్తుడి గారు, మీతో ప్రారంభిద్దాం. మీరు మన శాసనసభని కొన్ని దశాబ్దాలుగా చాలా దగ్గర నుంచి పరిశీలిస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లో శాసనసభల్ని, మన లోక్సభని, రాజ్యసభని, ఇతర దేశాల్లో ఉన్నటువంటి చట్టసభలను కూడా అధ్యయనం చేశారు వాటి యొక్క పనితీరు మీద. మన శాసనసభ ప్రస్తుతం గతంలోనూ ఏ రకమైనటువంటి పనితీరును, ఏ రకమైనటువంటి చర్చల సరళిని మనం గమనించాం? ఇది 12వ శాసనసభ. మొట్టమొదట అయ్యదేవర కాళేశ్వరరావు గారు స్పీకర్గా ఉన్నప్పటికీ అప్పటి నుంచి చర్చల సరళిని గమనిస్తే కొంత దిగజారుడు కనిపిస్తుందండి. అయితే ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మనం చాలా మెరుగు కూడా. ఈసారి చర్చల సరళిని గురించి మనం వెంటనే ఒక నిర్ణయానికి రాలేము. ఎందువల్లనంటే ఏర్పడింది ఇటీవలే, కొంత వ్యవధి కావాలి, చాలామంది కొత్త సభ్యులు ఉన్నారు. తర్వాత ఎలక్షన్ల తర్వాత వచ్చేటువంటి కొంత ఉద్రిక్త వాతావరణం ఇంకా పూర్తిగా చల్లబడదు. రాజకీయమైనటువంటి వాళ్ళ మధ్య ఉన్నటువంటి కొంత ఉద్రిక్తత చర్చల్లో రిఫ్లెక్ట్ కావడం చాలా సహజం. దేవేంద్ర గౌడ్ గారు, ఈ 3-4 శాసనసభల్లో మీరు దగ్గరగా పరిశీలించడం మొదలైన తర్వాత చర్చల యొక్క సరళి మీద మీ అభిప్రాయం ఏంటి? నా అబ్జర్వేషన్లో ఈ పూర్తిగా చర్చలు పరిపూర్ణంగా జరగడం లేదు. సమస్యలేమో అప్పటికప్పుడు ఏదో పికప్ చేసుకొని పోతున్నాం. ఎవరైనా అవతల వాళ్ళ అపోజిషన్లో అయినా మేమున్నా ఆ సమయం లోపల ఆ సమస్యకు ఏదో రకమైనటువంటి ప్రజల నుంచి మాకు కాస్త మేము గట్టిగా దీని మీద పోరాటం చేశామనేటువంటి భావం కలగజేయాలనే అభిప్రాయమే మా అందరిలో ఎక్కువ కనబడతా ఉంది. అయితే ఆ ధోరణిలో మార్పు రావాలంటే బహుశా ఏం చేయాలో ఇంకా ముందుకు పోయిన తర్వాత ఆలోచన చేయొచ్చు. కానీ ఏదేమైనా ఒకటి, చట్టాలు చేసే సమయంలో కూడా సమగ్రమైనటువంటి ఏ విధంగా చర్చ జరగాలనో ఆ పద్ధతిలో చర్చలు జరగడంలా. అదేవిధంగా చట్టాలు ఏ విధంగా చేస్తామో, నేను 9 సంవత్సరాలు మంత్రి చేశాను. మరి ఇంతకుముందు జిల్లా పరిషత్ చైర్మన్గా 5 సంవత్సరాలు నేను చూసి మేము బయట చాలా ఊహించుకునే వాళ్ళం. శాసనసభలో చట్టాలు చేసేటప్పుడు చాలా ఎంతో బుర్ర పెట్టి చేస్తారని చెప్పి. కానీ నా అనుభవంలో నేను చాలా చట్టాలు నేను కూడా చూశాను. అధికారులు తయారు చేసే చట్టాలు సరిగ్గా ఏ విధంగా ఉంటాయో నాకు తెలుసు. ఆ తర్వాత హడావిడిగా ఏ విధంగా తయారవుతుందో, ఏ విధంగా లా డిపార్ట్మెంట్ క్లియర్ చేసి వాళ్ళు పంపిస్తూ ఉంటారో, ఇవన్నీ కూడా మేము చూసాం. కనుక పూర్తిగా ఎంత గట్టిగా ఆలోచన చేయాలనో అంత ఆలోచన ప్రభుత్వంలో జరుగుతుందని నా అనుభవంలో నాకు ఆ నమ్మకం లేదు. వచ్చిన తర్వాత కనీసం చర్చ అయినా ఇక్కడ జరిగి, హౌస్లోనైనా చర్చ జరిగి దానిపైన బాగా ఒక సజెషన్స్ వస్తే బాగుంటుంది. ఆ విధమైనటువంటి చర్చలు కూడా చాలా తక్కువ సమయం లోపల కనబడుతూ ఉంటాయి. ప్రభుత్వంలో ఏ విధంగా ధోరణి ఉంటుందంటే, మేము చట్టం చేసాం అంతే, ఇది ఏదో రకంగా మాకు మెజార్టీ ఉంటుంది కనుక ఖచ్చితంగా పాస్ చేసుకోవాల్సిందే బిల్లు. ఆ ధోరణి చాలా మటుకు ఎక్కువ కనబడతా ఉంది. కిరణ్ కుమార్ రెడ్డి గారు, మాలాంటి వాళ్ళు మిమ్మల్ని ఎన్నుకుని శాసనసభకు పంపిస్తే మేము అనుకుంటామంటే
ఎన్నికైన తర్వాత శాసనాలు ప్రజా సమస్యలు ఈ రెండు వచ్చేటప్పటికి ప్రభుత్వ పక్షం ప్రతిపక్షం అనేటువంటిది కాదు. ప్రభుత్వానికి ఏదైనా ఉనికికి హాని కలిగినప్పుడు ప్రభుత్వం వెనకాల నిలబడతాం అనేటటువంటి దాన్ని మేము అర్థం చేసుకోగలం. కానీ మా గురించి శాసనాలు చేస్తున్నప్పుడు ప్రభుత్వమా ప్రతిపక్షమా, ప్రభుత్వం కాబట్టి మనం ఏమైనా సరే గుడ్డిగా సమర్థించాలి అనేటటువంటి ధోరణి విడనాడి ఈ శాసనం జనానికి ప్రజలకి మంచిదా కాదా, ఈ సమస్య ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలి, దీని పట్ల ప్రభుత్వం యొక్క దృష్టి మళ్లించాలి అనేటటువంటి స్పృహతోటి చర్చల సరళి ఉంది అనేటటువంటి అభిప్రాయం మీకుందా? లేదండి, ఆ అభిప్రాయం పూర్తిగా లేదు. శాసనసభలోకి వచ్చిన తర్వాత మనం ఏ పార్టీ అని మర్చిపోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. అది మర్చిపోలేకన్నా ఉన్నాం. పార్టీ ఏదైతే ఇప్పుడు రూలింగ్ పార్టీ కానీ అపోజిషన్ పార్టీ కానీ ఒక బిల్లు వచ్చినప్పుడు పార్టీ రహితంగా చర్చ జరిగితే ఈ సమస్య ఉండదు. ఇది రూలింగ్ పార్టీ ఎవరున్నా కూడా ఇది మేము ప్రవేశపెట్టిన బిల్లు, ఇది పాస్ కావాలి, తప్పులున్నా కూడా మేము వెనకాలకి తీసుకునేందుకు సిద్ధంగా లేము అనే పరిస్థితుల్లో రూలింగ్ పార్టీస్ వస్తూ ఉన్నాయి. అపోజిషన్ ఏదన్నా మంచి సజెషన్ ఇచ్చినప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేసి మనం మార్చుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. బిల్లే కాదు, బేసిక్గా చర్చల్లో కూడా మనము ఎంత సమయము బిల్స్కి కేటాయిస్తూ ఉన్నామో అని మీరు తీసుకుంటే చాలా తక్కువ సమయం. ఇప్పుడు లెజిస్లేచర్ ఫంక్షనింగ్ కూడా చాలా మారిపోయింది. ఇప్పుడు అసెంబ్లీ జరిగేటప్పుడు కూడా మన కాన్స్టిట్యున్సీ నుంచి మీరు ఎప్పుడు వస్తున్నారు ఊరికే అని అడుగుతారు. అంటే వారికి మనం అసెంబ్లీలో ఉన్నామా లేనా అనేది ముఖ్యం కాదు, వాళ్ళ పని జరిగేది, వారి అవసరాలను మనం తీర్చేదానికి మా ఎమ్మెల్యే ఉన్నాడు అనేది వాళ్ళకు ముఖ్యమైపోయింది. ఇప్పుడు ఇది టోటల్గా రివ్యూ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు అసెంబ్లీ ఇప్పుడు 50-60 డేస్ కంటే జరగటం లేదు. ఇప్పుడు ముఖ్య పని శాసనసభ్యుంది ఏంది అంటే శాసనం చేసేది అనేది తక్కువ ప్రాధాన్యం అయిపోయింది. ఇది అందరూ పార్టీలు కలిసి అసెంబ్లీ సమయం పెంచాల్సిన అవసరం ఉంది. వెంకటరెడ్డి గారు, మీరు మొట్టమొదటిసారిగా స్థానిక సంస్థల నుంచి నేరుగా శాసనసభలో అడుగుపెట్టారు, మీకు ఏమనిపిస్తుంది? నేను సర్పంచ్గా అలాగే మండల పరిషత్తు అధ్యక్షుడిగా 3 పర్యాయాలు కొనసాగి తొలిసారిగా శాసనసభలో అడుగుపెట్టడం జరిగింది. మేము అనుకున్నటువంటి లక్ష్యం ఏమిటంటే, ఆలోచన ఏమిటంటే, ప్రజా సమస్యలన్నింటినీ కూడా శాసనసభలో చర్చించడం ద్వారా చట్టాలు చేయడం ఒక భాగం, చేసిన చట్టాలు అమల్లో ఉన్నటువంటి లోపాలను కూడా చర్చించి సరిచేసుకోవడానికి ఏమన్నా ప్రయత్నిద్దాం అనేటువంటి ఉద్దేశంతో ఇక్కడికి అడుగు పెడితే శాసనసభ వ్యవహారాలు చూస్తూ ఉంటే అప్పుడప్పుడు ఆవేదన, బాధ కలుగుతాం. గతంలో పరిపాలన చేసినటువంటి ప్రభుత్వం, ఆ ప్రభుత్వం చేసినటువంటి విధానాలు, ఈ కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వీరు అనుసరించే విధానాలు, ఈ రెండింటి మధ్యన ఎట్లా జరుగుతూ ఉందనంటే, టీడీపీ వాళ్ళు ఏదో కొంచెం రేజ్ చేస్తారు, కాంగ్రెస్ వాళ్ళు దాన్ని కొంచెం ఎక్కువ తిప్పికొడతారు, టీడీపీ వాళ్ళు మళ్ళీ తిప్పికొడతారు, కాంగ్రెస్ వాళ్ళు మళ్ళీ వాదన చేస్తారు. ఈ వాదోపవాదాలతోటే సభా సమయం అంతా వృధా అవుతుంది. అసలు ప్రజల సమస్యలను చర్చించేటువంటి, పరిష్కరించేటువంటి లేదా మాట్లాడడానికి కూడా అవకాశం లేనటువంటి పరిస్థితి. ఇప్పుడు డిమాండ్స్ వచ్చినాయి, అనేక డిమాండ్స్, వాటిపైన సూచనలు సలహాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇస్తామని మేము ప్రిపరేషన్ వస్తే సమయం ఉండదు మాట్లాడడానికి. ఒక్కొక్క నాయకుడు, టీడీపీ కానీ కాంగ్రెస్ కానీ, నేను ఒక పార్టీని విమర్శించట్లేదు, అరగంట మాట్లాడినా తప్పులేదు, 30 గంట మాట్లాడినా తప్పులేదు. మేము ఒక రకంగా ప్రజాపక్షంగా ఉండి అనేక అనుభవాలు గడించి ఇక్కడికి వచ్చి ఏదో ప్రజలకు కొంత మేలు చేద్దాం, ఏదైనా మా సలహాలు ఇద్దాం, మా అభిప్రాయాలు చెప్తామనుకుంటే చెప్పడానికి సమయం ఉండదు, అవకాశం ఉండదు. గోపాలరావు గారు, చర్చల యొక్క సరళి మీద మీ అభిప్రాయం ఏంటి? ఆనాడు ఎంతో ఉందాగా సుందరయ్య గారు కానీ, వావిలాల్ గారు కానీ, అనేక కాంగ్రెస్ లీడర్స్ కానీ, అసలు ఒక మీరన్నట్టు ఈ చట్టాలు శాసనాల్లో ఉన్న ఆ పట్టు, అసలు చర్చ, దానివల్ల లోపాలు ఏమిటి, దాన్ని ఎలా సరి చేయాలి, ఈ శాసనాన్ని ఎలా చేస్తే ప్రజలకు ఉపయోగపడుతుంది అనేది ఒక చక్కని విశ్లేషణ వాళ్ళు ఎంతో ఇదిగా చేస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళ చర్చలు వినబుద్ధి ఎంతో సంతోషం కలిగింది. ఇవాళ శాసనసభల్లో చూస్తుంటే బజార్లో ముఠా తగాదాలు ఎలా ఉన్నాయో శాసనసభల్లో కూడా ఆ ముఠా తగాదాలు ప్రస్ఫుటం అవుతున్నాయి. నిజంగా ఇందాక వెంకటరెడ్డి గారు చెప్పినట్టుగా దాంట్లో ఉన్న మంచి చెడు ఏ పార్టీ చెప్పారనేది అది తీసుకోవట్లా. మన ముఠావాడి తప్పు చేసినా రైట్ చేసినా వాడికే సపోర్ట్ చేయటం. అటు బజార్లో కనుక కొట్లాట్లు ఎట్లా ఉన్నాయో బయట పల్లెటూళ్ళలో కానీ, బస్తీల్లో, కాలనీలో కానీ
ఇవాళ శాసనసభల్లో కూడా మనం ఎంతో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మనం ప్రజల విశ్వాసం ఉంది ఓట్లు వేసి మనం శాసనసభ్యులను పంపి చక్కని పాలన అందిస్తారని, చక్కని శాసనాలు, ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్, ప్రాక్టికల్ సొల్యూషన్స్ వాళ్ళు చట్టాల రూపంలో చేసి మనకు అందిస్తారని ఆశిస్తే మరలా బయట మనం చూసిన ఆ తగాదాల ముఠాలు అక్కడ ప్రస్ఫుటంగా కనబడుతున్నాయి ఇవాళ. ఇవన్నీ చూస్తుంటే అసలు ఏమిటి ఎటుపోతుంది ఈ ప్రజాస్వామ్యం? ఎన్నాళ్ళు ఉన్నా ఈ అక్రమార్జన సంస్కృతి ప్రభావంతో వస్తున్న వీళ్ళు ఈ తగాదాలు, ఈ గొడవలేనా? ఈ నిజమైన సామాన్య ప్రజానీకానికి నిజమైన సేవలు అందించడానికి వీళ్ళు ఉన్నారన్నంత అనుమానం. గోపాలరావు గారు, రోజుకి 5-6 గంటలు 8 గంటలు శాసనసభ సమావేశాల్లో మన గురించి, ప్రజల గురించి, మన చట్టాల గురించి, మన సంక్షేమం గురించి, మన యొక్క వికాసం గురించి ఎంత మేరకు మన శాసనసభ్యులు వారు సమయం వెచ్చిస్తున్నారని మీకు అనిపిస్తుంది? అసలు నా దృష్టిలో నాట్ ఈవెన్ 10 minutes 15 minutes. 1999లో ఏర్పడ్డ అసెంబ్లీ అక్టోబర్లో 38 గంటల పాటు సమావేశమైతే 2 గంటల సమయం వాదోపవాదాలతో వృధా అయింది. 2000 సంవత్సరంలో 287 గంటలు సమావేశమైతే 43 గంటలు వృధా. 2001లో 334 గంటలు సమావేశాలు జరిగితే 27 గంటల కాలహరణ. 316 గంటల పాటు అసెంబ్లీ సమావేశమైతే 28 గంటల కాలం అరుపులు కేకలకే ఆవిరైంది. 50-60 రోజుల కన్నా ఎక్కువ మనం సమావేశం కావట్లేదు మన శాసనసభలు. అందులో రోజుకి 8 గంటలు 9 గంటలు మనం ఉంటే, గోపాలరావు గారు అంటారు కనీసం 10 నిమిషాలు కూడా మాలాంటి వాళ్ళ గురించి, మేము ఎదుర్కొన్నటువంటి సమస్యల గురించి శాసనసభ చర్చించటం లేదు అని. మరి అంత బ్యాడ్గా లేదండి అది. ఇప్పుడు కొన్ని ఇష్యూస్లో ఏమైతా ఉందంటే, ముఖ్యంగా ఈ పార్టీస్ కొంచెం పట్టు సడలి లేని పరిస్థితి వస్తుంది. అది మార్చుకుంటే ఈ ఇబ్బంది ఉండదు. ఎప్పుడైతే ఒక ఇష్యూలో స్టిక్ ఆన్ అవుతామో, దానికి అసలుకు మన చర్చ జరిగేదానికి దానికి సంబంధం లేకుండా కూడా ఉండొచ్చు. మేము ఫస్ట్ టైం ఎన్నికైనప్పుడు టీవీ లేదు. నేను 89 to 94 ఎన్నికైనప్పుడు టీవీ లేదు. కాన్స్టిట్యున్సీలో ఒత్తిడి పెరుగుతూ ఉంది. ప్రాబ్లం ఏమంటే సమయము చాలా తక్కువ. అవర్ ఫంక్షనింగ్ ఈజ్ 8:30 to 1:30, మ్యాక్సిమం ఉంటే 2 ఉంటుంది. సో ఆ సమయంలో మాట్లాడేదానికి అవకాశం వచ్చేది కొంచెం. సో ఇది కూడా వన్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ అవుతా ఉంది అసెంబ్లీకి. బట్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం ఇది ఖచ్చితంగా మారుతుంది. ఏదైతే మనము ప్రజల ముందర కనపడాలంటే బాగా చర్చ చేస్తేనే ప్రజలు మనల్ని హర్షిస్తారు అనేదానికి కొంచెం టైం అవుతుంది. దేవేంద్ర గౌడ్ గారు, ఎంతసేపు మీరు సమావేశం అవుతున్నటువంటి సమయంలో ఎంతసేపు మా అందరి గురించి పట్టించుకుని మీరు మాట్లాడి శాసనాలు చేసి మా సంక్షేమం గురించి ఆలోచిస్తున్నారు? శాసనసభ్యులు టోటల్గా అసలు పూర్తిగా ప్రజా సమస్యను వదిలిపెట్టి ఇంకేదో దాని మీద శాసనసభలో చర్చించుకుంటారనుకోవడం పొరపాటు అక్కడ. కాకపోతే ఒకరొకరు అప్రోచ్ ఓ రకంగా ఉంటుంది. సహజంగానే అక్కడ జరిగేటువంటి యొక్క చర్చలలో చాలా మటుకు ప్రతిదానికి అక్కడిదక్కడనే ఏదో ఫలితాలు వస్తాయి అనుకోవడం కూడా పొరపాటు. కాకపోతే సమస్యలు అనేటివి చర్చించబడతాయి. ప్రభుత్వం ఒకసారి రెస్పాండ్ అవుతుంది. అపోజిషన్గా ఏ సమస్యను ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చామనేది ప్రాధాన్యతను ఎంచుకోవడంలో కూడా కొన్ని సమస్యలు వస్తాయి. మేము ఒకటి ప్రాధాన్యత అనుకుంటాం, లేదు అవతల ఉన్న అధికారంలో ఉన్న పార్టీ అది ప్రాధాన్యత కాదు, ఇది ప్రాధాన్యత అంటారు. అక్కడే కొంత ఇనీషియల్గా డిబేట్ అయితే ఇనీషియల్గా కొన్ని రకరకాలైన భేదాభిప్రాయాలు వచ్చినా ఫైనల్గా జరుగుతున్నటువంటి ఒక సమయంలో చాలా మటుకు ప్రశ్నోత్తరాలు మీరు తీసుకున్న ఇంపార్టెంట్ మనకు 304 అలాంటివి తీసుకున్న చర్చలు ఈరోజు మన డిబేట్స్ జరిగినా తప్పనిసరిగా జరగడం లేదనేది కాదు. కాకపోతే అందరికీ సాటిస్ఫై చేయడం సాధ్యం కాదు. గత శాసనసభలకు ఇప్పుడున్నటువంటి ఒక వ్యత్యాసం కూడా ఏంటంటే, ఇప్పుడు సమస్యలు చాలా విపరీతమైనటువంటి సమస్యలు వస్తున్నాయి. ఒత్తిడి కూడా ఎక్కువ ఉంది. ఇటు అపోజిషన్ పైన ఉంది, అటు ప్రభుత్వం పైన కూడా ఉంది. ఈ ఒత్తిడి మూలంగా కూడా ఈ ప్రాధాన్యతలను ఎంచుకోవడంలో కూడా ఈ జరిగేటువంటి తర్జన కొంత సమయం ఎక్కువ తీసుకుంటా ఉన్నది. కిరణ్ కుమార్ రెడ్డి గారు, ఈ ప్రెస్ వారు కూడా ఒక సమస్యను అపోజిషన్ హైలైట్ చేయాలనుకుంటుంది. చర్చలు జరిగితే వాళ్ళు హైలైట్ చేయరు, వాళ్ళు హౌస్ స్టాల్ చేస్తేనే హైలైట్ అవుతుంది. అదో పెద్ద సమస్య అయింది. ఇప్పుడు వాళ్ళు హౌస్ను స్టాల్ చేసేదో, హౌస్లో లేకన్నా అంటే ప్రొసీడింగ్ జరగకన్నా చేసేదో స్తంభింపజేస్తేనే అది హైలైట్ అవుతుంది ప్రెస్లో. దట్ ఈస్ వన్ ఆఫ్ ద బేసిక్ ప్రాబ్లమ్. అంటే వాళ్ళు హైలైట్ చేస్తారా లేదా అనేటువంటి అక్కడ కాదండి. ఒక సమస్య అన్నప్పుడు హైలైట్ చేస్తారా లేదా కాదు. ఒక సమస్య తీసుకున్నప్పుడు అపోజిషన్గా, నేను కూడా 5 ఏళ్ళు అపోజిషన్గా ఉన్నా, అపోజిషన్గా ప్రభుత్వాన్ని
ఏ విధంగా ఎండకడదాం, ప్రభుత్వాన్ని ఏ విధంగా ఇరుకులో పెడతాం అనేదే ఉద్దేశం ఉంటుంది. శాసనసభ చర్చల తీరు అనే అంశం మీద చర్చను చూస్తున్నాం. ఇప్పుడు ఒక చిన్న విరామం.